హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పొగరుబోతు గుర్రం అనే కథను విందాము. మహేంద్రపురం అనే రాజ్యంలో ఒక సైనికుని వద్ద గుర్రం, గాడిద ఉండేవి. గుర్రం ఎల్లప్పుడూ గాడిదను ఎగతాళి చేసేది. నన్ను ముఖ్యమైన పనులకే తీసుకుని వెళ్తారు, నీవు రోజు బరువే మోయాలి అని గాడిదను చిన్న చూపు చూడడం అలవాటు చేసుకుంది. ఒకరోజు గుర్రంపై సైనికుడు మహారాజును చూడడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక గాడిదతో, ఈరోజు నేను మహారాజు గారిని చూసి వచ్చాను, నువ్వేం చేశావు? రోజు చేసే ఆ గొడ్డి చాకరీనా అంటూ వెటకారమాడుతుంది గుర్రం. గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టిస్తాయి. దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుని మరుసటి రోజు, గాడిద, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను మోయలేను, క్షమించండి అని అంటుంది. సైనికులకి జాలి వేసి సరేనని అంటారు. గుర్రాన్ని వెంట పెట్టుకుని ప్రక్క ఊరు వెళ్ళి బోలెడని సరుకులు కొంటారు. గుర్రం బరువు మోయలేక దారి మధ్యలో సంచులు క్రింద పడేసింది. సైనికులకి కోపం వచ్చి కొరడాలతో గట్టిగా 2 తగిలిస్తారు. మళ్ళీ ఆ సంచుల్ని గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కాడు. ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇంటికి చేరుకుని గాడిదకు క్షమాపణ చెప్పింది. నిన్ను చిన్న చూపు చూశాను, నీ పని కూడా పెద్దదే అని అంగీకరించింది. పొగరుబోతు గుర్రం కాస్త గాడిదకు మంచి మిత్రుడుగా మారిపోయింది. ఈ కథలోని నీతి, ఎవరి పని వాళ్లకు గొప్ప, ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.